మేషరాశి వారికి 16, 17, 18 తేదీల్లో విజయప్రదంగా ఉండబోతుంది. కానీ ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించండి. ఇలా పాటించకపోతే చాలా ఇబ్బందులు పడతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అండి కొన్ని రకాలుగా ఏంటంటే కనుక చెప్పాలంటే కొంచెం వీరికి సమయం అనుకూలించే సమయం అనేది చెప్పొచ్చు. అలానే కాకుండా వీరు చేసే ప్రతి పని కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతారనమాట. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి, కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే కాకుండా వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం జాగ్రత్త చూసి మీరు వాహనాన్ని నడిపితే చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి ఈ జాగ్రత్తలని మీరు తీసుకోండి. ఇంకా మీరేంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ విజయప్రదంగా అంటే కనుక మీరు చేసే ప్రతి పని కూడా అండి చక్కగా మీకు అనుకూలిస్తుందన్నమాట. ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో మీరు సక్సెస్ని చూడగలుగుతారు. లేదంటే కనుక మీరు ఏదైనా అంటే ఇలా గొడవలు జరిగినప్పుడు అందులో మీరు అంటే పెద్ద వ్యక్తిగా మీరు ప్రవర్తించినా, లేదంటే కనుక మీరు అంటే మధ్యవర్తిగా కొన్ని షూరిటీ సంతకాలు పెట్టినా అందులో కూడా మీకు విజయాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఏంటంటే కనుక ఈ మేషరాశి గ్రహస్థితి కావచ్చు, లేదంటే కనుక ఈ యొక్క గ్రహాల మార్పుల వల్ల కావచ్చు, ఈ 3 రోజులు కూడా వీరికైతే అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ప్రతిదీ కూడా చక్కగా వీరికి ఏంటంటే కనుక సక్సెస్ని అందిస్తుంది. ప్రతి పని కూడా ఏంటంటే వీరికి ముఖ్యంగా విజయప్రదంగా కూడా అంటే జరుగుతుందన్నమాట. ప్రతి పని ఏ పని మొదలు పెట్టినా కానీ మీకైతే బ్రహ్మాండంగా కలిసొచ్చే కాలం అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా అండి ఇంకా మంచి ఫలితాలను పొందాలి, అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి, మాకు బాగుండాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక బ్రాహ్మణులకు కావచ్చు, లేదంటే కనుక పేదవారికి కావచ్చు దానం చేయండి. బియ్యాన్ని దానం చేస్తే మీ రాశి పరంగా చాలా మంచిదండి. కాబట్టి బియ్యాన్ని మీకు తోచినన్ని దానం చేయండి, ఇంకా మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మీకు బాగానే ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏంటంటే కనుక అక్కడక్కడ ఏంటంటే అప్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మీరు కొంచెం సఫర్ అయిపోతారు. అంటే ఎలా అంటే కనుక మాకు కొంచెం అనారోగ్య సమస్యలతోనే ఇబ్బంది ఉందండి, అవి తొలగిపోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి అనారోగ్యం కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకే బియ్యాన్ని దానం చేయండి. దానం చేయటం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలిగితే ఏంటంటే కనుక గ్రహాల్లో కూడా మార్పు కలుగుతుంది. అలానే కాకుండా మన స్థితిగతి కూడా మెరుగుపడుతుంది. మనకేంటంటే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక 16వ తేదీన మనం ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారండి శివుడికి అభిషేకం చేసుకోండి. అలా కూడా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు ఇప్పుడు మీకు బాగానే ఉంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక విజయప్రదంగా ఉందన్నమాట. ప్రతిదీ కూడా మీకు సక్సెస్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మీ అనారోగ్య సమస్యల్ని తీర్చదు. మీరు చేసే పనుల పరంగా మీకు ఏంటంటే మంచి జరుగుతుంది. అలానే మీకు పనుల పరంగానే కాకుండా ఏదైనా మీ చేతుల ద్వారా మీరు మొదలు పెడితే అందులో కూడా మీరు సక్సెస్ని చూసే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట మీ యొక్క గ్రహస్థితి ప్రకారము. కాకపోతే ఇక్కడ మీకు గ్రహాలు కొన్ని నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు అయితే తప్పట్లేదన్నమాట. వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడిపోతారు. అందుకే ఇవి తొలగాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం 16వ తేదీ సోమవారం చూసుకున్నట్టయితే మీరు ఈ రోజున ఏంటంటే కనుకనండి మనకు ఆరుద్ర నక్షత్రం రాబోతుంది. ఇది శివుడి యొక్క జన్మ నక్షత్రం. ఇది చాలా పవిత్రమైన నక్షత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారికి ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీ వీరుని బట్టి మీరు ఏంటంటే కనుక ఒక చెంబడి నీటినైనా సరేనండి శివుడికి సమర్పించండి. అలా సమర్పిస్తే ఆ భోలాశంకరుడి యొక్క అనుగ్రహం కలిగి మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగించుకునే అవకాశం కూడా అధికంగా ఉంటుందన్నమాట. అందుకే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముందుగా ఏంటంటే కనుక ఉదయం అండి 16వ తేదీ ఉదయం మీరు లేచినప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి 5:16 నుంచి మొదలుకొని సాయంత్రము అంటే ఎలా అంటే కనుక రాత్రి 12 వరకు కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. చేసే పనుల పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఫ్యామిలీలో ఉండే కొన్ని చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. అలానే పిల్లల పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు తీరిపోతాయి. ఆ పిల్లల
పరంగా కూడా మీరు సంతోషాన్ని వ్యక్తం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇది మీకు మంచి అంటే వార్త అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా పిల్లల్లో ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు కదా, కానీ ఇప్పుడు అవి తీరిపోతాయి. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, భార్యాభర్తల బంధం కూడా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా బంధువులతో కూడా ఎవరితోనైనా సరే అపార్థాలు చిన్న చిన్నవి అంటే చీటికి మాటికి అర్థం చేసుకోక గొడవలు పడతారు కదా, ఆ గొడవలు కూడా తొలగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు కూడా మంచిగా అనుకూలించే సమయం అండి. విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలు సాఫ్ట్వేర్లకు అందరికీ కూడా బాగానే ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా కానీ మీకైతే చక్కగా రాణించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి 16వ తేదీ బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీరు ఏంటంటే కనుక అధిగమించుకోగలుగుతారు, ఆ సమస్యలను మీరు తొలగించుకోగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కొన్ని అంటే మీ స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ జరుగుతుందా అంటే కనుక అందరికీ జరగదు, కొంతమందికి అయితే జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఈ జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత 17వ తేదీ మంగళవారం కూడా బాగానే ఉంది. మంగళవారం రోజున ఏంటంటే కనుకనండి 11 గంటల నుంచి మొదలుకొని 2 గంటల సమయం అంతా కూడా ఏంటంటే మీరు కొంచెం డల్లుగా ఉండిపోతారనమాట. అంటే ఏం చేయాలో అర్థం కాదు, పని చేద్దామా చేత కాదు, ఏం చేద్దాం అసలు ఎందుకు ఇలా అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే ఆలోచనలో పడిపోతారనమాట. పనులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ ఆలోచన ఏంటంటే కనుక కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆలోచన వల్ల ఏంటంటే కొంచెం మీరు సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆలోచన ఏమీ లేదండి, మేము ఇంత చేసుకుంటాం, ఇంత దైవారాధన చేస్తాం, ఎవరికి అన్యాయం కూడా చేయం, కానీ మాకెందుకు ఇలా సమస్యలు వస్తున్నాయి, మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇన్ని అనారోగ్య సమస్యలు అన్నట్టుగా ఏంటంటే బాధపడతారు. అనారోగ్య సమస్యలు అంటే ఇక్కడ పెద్ద పెద్దవి ఏం కాదండి, స్కిన్కి సంబంధించినవి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు బాగా లాగటం, కొంచెం ఇబ్బంది కలగటం, ఎంత తిన్నా కానీ తిననట్టుగా ఉండిపోవటం, అలానే వచ్చేసి ఎన్ని మంచినీళ్ళు తాగినా కానీ ఏంటంటే కొంచెం అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం, ఎక్కువగా ఏంటంటే కనుక కళ్ళు తిరగటం, అంటే ఇలా బీపీ డౌన్ అవ్వటం, ఇలాంటి సమస్యలు అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వటం, ఇలాంటివి ఏంటంటే కనుక మేషరాశిలో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యతో కూడా వీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీటి వల్ల కొంచెం సఫర్ అయిపోతారు. 17వ తేదీన కూడా ఏంటంటే బాగా అనుకూలిస్తుంది. 17వ తేదీన ఏంటంటే కనుకనండి ఎవరినైనా సరే మీరు డబ్బు అడిగినట్టయితే మీకు ఏంటంటే కనుక మీ చేతికి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత డబ్బు చేరే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది. మంగళవారం కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్నవి చూసుకోండి, అంటే మాట్లాడేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్త వహించండి, కోపం వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం హెల్మెట్ని ధరించండి. మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు చూసుకొని రోడ్డుని క్రాస్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో అంటే ఏముంది అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే కనుక గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున కొంచెం ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత 18వ తేదీన గుర్తుపెట్టుకున్నట్టయితే 18వ తేదీన 6 గంటల 16 నిమిషాల నుంచి మొదలుకొని 3 గంటల 45 నిమిషాల సమయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చాలా చాలా చక్కగా ఉండబోతుంది. ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలించే సమయం. ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా మీకు ఏంటంటే కనుకనండి చక్కటి యోగాన్ని అంటే తెచ్చి పెడుతుంది, మంచి లాభాన్ని మీకు కలిగిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సమయంలో చేసే పనులన్నీ కూడా ఏంటంటే మీకు ఖచ్చితంగా ఏంటంటే సక్సెస్ని తీసుకొస్తాయి. ఇక్కడ ఏంటంటే కనుకనండి ఇంటర్వ్యూకు వెళ్ళిన వాళ్లకు కొంచెం ఉద్యోగానికి సంబంధించిన వార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఏంటంటే కనుక 100% కాన్ఫిడెంట్ వస్తుందన్నమాట. అంటే ఆ పోటీ పరీక్షల్లో మీరు రాణించగలుగుతాము, ఆ ఎగ్జామ్లో మేము పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఒక గట్టి నమ్మకంతో ఉండగలుగుతారు. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది, బంధువుల ఇంటికి వెళుతారు, ఫంక్షన్స్లో పాల్గొంటారు. ఈ బుధవారం తిథి రోజున ముఖ్యంగా ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం నుంచి 3 గంటల వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారండి. ఇంకా 3 గంటల సమయం తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీ సమయం అంతా కూడా ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదంటే కనుక పిల్లలతో గడిపే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉందండి. మీరు ఈ 3 రోజుల్లో ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. వృత్తిలో పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కటి అంటే లాభాలు పొందే అవకాశం అవుతుంది. ఎవరికైతే ఓన్ బిజినెస్ ఉన్నాయో అందులో కూడా లాభాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సాఫ్ట్వేర్లకు కూడా మంచిగా అనుకూలించే సమయము. ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేవు కానీ శ్రమ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ని తెచ్చిపెడుతుంది. బాస్తో ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది.
అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీకు అనుకూలించే సమయం అనుకూలిస్తుంది. చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇబ్బంది అయితే ఉండదు. మనం ముందు చెప్పుకున్న ఈ జాగ్రత్తలను మాత్రం మీరు వహించండి. అలా వహించడం వల్ల అయితే ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట. గాయం అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, కింద పడితేనే గాయం తగులుతుందని కాదు. కింద పడకపోయినా సరే మనకు గాయం తాకాలని ఉందనుకోండి, అది తాకుతుంది. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ గాయం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీకు మంగళవారం ఎక్కువగా సూచిస్తుందండి గాయమయ్యే అవకాశం అని. ఆ సమయం మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. బుధవారం కూడా మీకు అనుకూలించే సమయం. చక్కగా పనుల్లో రాణించగలుగుతారు, విద్యలో కూడా రాణించగలుగుతారు. కుటుంబ సభ్యుల పరంగా కూడా మంచి ప్రశంసలు అందుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి కుటుంబంలో మిమ్మల్ని చాలా వరకు కూడా మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దానికి తోడు మీకంతా కూడా అనుకూలించే సమయం కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి.